నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనకి స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, స్ట్రెస్తో ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి, దానికి ఆసనాలు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. అసలు ఈ స్ట్రెస్ రావడానికి గల కారణం ముందు తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని మనం ఎక్కువగా దాని గురించి ఆలోచించడం ద్వారా స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకరు ఏదన్నా అన్నా కానీ, లేదా వాళ్ళు ఏదైనా మన మీద ఇలాంటి నెగిటివ్గా పబ్లిష్ చేసినా కానీ, నెగిటివ్గా చెప్పినా సరే ఆ స్ట్రెస్ అనేది మనకు వస్తుంది. అది మనకి ఆయుర్వేద పరంగా కానీ, యోగా పరంగా చెప్పినప్పుడు మనకి అరిషడ్ వర్గాలు అని చెప్తుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. అంటే మన బాడీలోనే ఈ యొక్క ఈర్ష్య, ద్వేషాలు వీటి ద్వారానే మొదటిగా స్ట్రెస్ అనేది వస్తుంటుంది. వీటి తర్వాత వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది. మనకి టార్గెట్లు ఇస్తుంటారు. మార్కెటింగ్ ఫీల్డ్ కానీ, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ, రకరకాల ఫీల్డ్ అన్నింటిలో కూడా ఏంటంటే టార్గెట్ మంత్కి ఇలా చేయాలని ఈ ప్రెజర్ని తీసుకుంటాం. ఇలా ఈ యొక్క స్ట్రెస్ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి హెల్త్ ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినేసేసి కొంతమందికి పెయిన్స్తో బయటికి రావచ్చు, కొంతమందికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో బయటికి రావచ్చు, కొంతమందికి హెడేక్లు రావడం, ఇలా స్ట్రెస్తోనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి తొందరగా నిద్ర అనేది పట్టదు. ఇప్పుడు ఇన్సోమియా అనే హెల్త్ ఇష్యూ రావడానికి గల కారణం ఏంటంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళకే నిద్ర పట్టదు. నిద్రపోరు. ఆ స్ట్రెస్ ఉన్న వాళ్ళు దాన్నే తీసుకుంటూ దాన్నే ఆలోచించుకుంటూ రాత్రి అంతా నిద్రపోకుండా అలానే ఉంటారు. దీని ద్వారా బాడీలో హీట్ పెరిగిపోవడం, బాడీలో ఉన్నటువంటి డీహైడ్రేషన్ అయిపోవడం, లేక కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, కళ్ళ కింద మచ్చలు రావడం కానీ, హెడేక్లు రావడం, లేక మనకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయకపోవడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే ఈ స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేయాలి బయటికి అంటే, ముందుగా మనం స్ట్రెస్ రిలీజ్ చేయాలంటే మన థాట్ ప్రాసెస్ని కంట్రోల్లో ఉంచాలి. ఏదైనా ఒక విషయం నుంచి ఎప్పుడైతే మనం కట్ చేయగలుగుతామో ఈ స్ట్రెస్ అనేది నుంచి బయటకు వచ్చేస్తాం. లేదా దాని గురించే మనం మోస్తూ ఉంటాం. ఎంతసేపు అంటే ఈ విషయం అయిపోయిన తర్వాత కూడా 2 నుంచి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇలా మోస్తుంది. దీని ద్వారా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. అయితే ఈ యోగా ద్వారా ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, ప్రాణాయామాల ద్వారా మన మనసుని, మన యొక్క స్ట్రెస్ని, లోపల ఉన్నటువంటి హీట్ని మొత్తాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఈ ప్రాణాయామాల్లో కూలింగ్ ప్రాణాయామాలు అంటారు. వాటిని మనం చంద్రవేది ప్రాణాయామ, లేక అనులోమ విలోమ ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, చిత్కారి ప్రాణాయామ అని ప్రాణాయామాలు ఉంటాయి. ఈ యొక్క ప్రాణాయామాలు రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చును. దీంతోపాటు మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. దీంతోపాటు ఓంకారం చాంటింగ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచవచ్చును. అయితే ఇప్పుడు మొదటిగా మనం ఒక్కొక్క ప్రాణాయామం అనేది చేసుకుందాం. చేసుకునేటప్పుడు మనం ఎడమ చేయిని జ్ఞానముద్రలో ఉంచిన తర్వాత మనం ఈ యొక్క ప్రాణాయామాలు అనేది కుడి చేతితో చేస్తాం. మొదటిగా చంద్రభేది ప్రాణాయామం. చంద్రభేది ప్రాణాయామం అనగా మనం యొక్క కుడి ముక్కుని కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం, మరలా ఎడమ ముక్కు ద్వారానే వదిలేస్తాం. అనగా మనకి యోగా పరంగా చెప్పినప్పుడు అది ఇడ, పింగళ అని 2 నాడులు ఉంటాయి. ఇడా నాడి అనగా సూర్యభేది అంటారు, పింగళ నాడి అనగా చంద్రభేది. చంద్రభేది మనం లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకొని వదిలేయడం ద్వారా మనకి బాడీ మొత్తం కూడా కూల్ అవుతుంది. అలానే మనకి టెన్షన్స్ అన్నీ తీసుకునేది మన బ్యాక్ బోన్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ సిస్టమ్ కనెక్టివిటీ ఒక పాయింట్ ఉంటుంది. దాన్నే మనం మెడుల్లా ఆమ్లాగేటా అంటాం. మన బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. స్ట్రెస్ ఎప్పుడైతే వచ్చిందో మన బ్యాక్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది. హెడేక్ వచ్చేది వెనక సైడ్ వచ్చే హెడేక్ అంతా కూడా స్ట్రెస్గా ఉంటుంది. సో అది కూల్ కావాలి అంటే ఈ కూలింగ్ ప్రాణాయామాలు అనేది చేయాలి. ఇప్పుడు చంద్రభేది ప్రాణాయామం ఎలా చేస్తామో చూద్దాం. కుడివైపు ఉన్నటువంటి నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాం, ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, మరలా ఎడమ వైపు నుంచే వదిలేస్తాం. ఇలా మనం శ్వాస తీసుకునేటప్పుడు చాలామంది సగం శ్వాసలు తీసుకుంటారు. మామూలుగా కూడా శ్వాస తీసుకోవడం కరెక్ట్గా ఎవరు తీసుకోరు. మనం లంగ్స్ మరియు స్టమక్ కంప్లీట్గా శ్వాసతో నింపేసిన తర్వాత మాత్రమే శ్వాసను వదిలేసేసేయాలి. ఇలా
మనం ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదిలేస్తాం. దీన్ని మనం ఎంత ఎక్కువగా చేయగలిగితే మన బాడీ అంత కూల్ అవుతుంది. మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కానీ మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. బాడీ యొక్క హీట్ కంట్రోల్ అవుతుంది. దీని తర్వాత మనం శీతలి చిత్కారి ప్రాణాయామం అంటాం. మనం నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా వదిలేయడాన్ని మరి శీతలి మరియు చిత్కారి 2 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. ఆ ప్రాణాయామాలు చేయడం ద్వారా కూడా మన యొక్క బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవచ్చును. అలానే హై బీపీ ఉన్న వాళ్ళు కానీ బాడీ హీట్ ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క ప్రాణాయామాలు చేయడం ద్వారా ఇవన్నిటిని కూడా కూల్ చేసుకోవచ్చు బాడీ మొత్తాన్ని. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. మనం శీతలి మరియు చిత్కారి నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇలా మనం 10 సార్ల వరకు కూడా చేసుకోవచ్చు. ఇది నోటి ద్వారా ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకి తొందరగా బాడీ మొత్తం కూడా కూల్ అవుతుంది. ఇంకా సమ్మర్ సీజన్లో బాడీ హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయడం ద్వారా బాడీలో హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీని తర్వాత చిత్కారి ప్రాణాయామం అనగా నాలుకని ఫోల్డ్ చేసి శ్వాస తీసుకుంటాం. ఇలా నాలుకని ఫోల్డ్ చేసి శ్వాసను కూడా 10 నుంచి 15 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. ఈ 2 ప్రాణాయామాలు అనేది అత్యంత కూల్గా బాడీని తొందరగా చేస్తుంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి టెన్షన్స్ కానీ మన యొక్క స్ట్రెస్ని తొందరగా తగ్గించవచ్చు. దీని తర్వాత మనలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అంతా బ్యాలెన్స్ కావడానికి మరియు బాడీలో ఉన్నటువంటి మిగతా టాక్సిన్స్ అన్నీ క్లియర్ కావడానికి అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. దాన్నే మనం నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటాం. దీన్ని ఎలా చేస్తామంటే కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ ముక్కు నుంచి శ్వాసను వదిలేస్తాం, మరలా ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, కుడి ముక్కు నుంచి వదిలేస్తాం. ఇప్పుడు ఎలానో చూద్దాం. ఇలా కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. మరలా ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, కుడివైపు నుంచి వదిలేస్తాం. అయితే ఈ శ్వాస లోపల తీసుకున్న తర్వాత ఎంతసేపు మనం లోపల బంధించగలిగితే, ఎంతసేపు మనం అయితే హోల్డ్ చేయగలుగుతామో అంతసేపు ఉంచి కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చూద్దాం. ఇలా మనం ఎంతసేపు లోపల ఉంచగలుగుతామో ఉంచిన తర్వాత శ్వాసను బయటికి వదిలేస్తాం. మరలా బయటికి వదిలేసిన తర్వాత ఎంతసేపు మనం శ్వాస తీసుకోకుండా ఉంచగలుగుతామో ఉంచిన తర్వాత మరలా శ్వాసను వదిలేస్తాం. మొత్తం శ్వాసను వదిలేసిన తర్వాత ఇలా హోల్డ్ చేసేస్తాం. మరలా శ్వాస తీసుకుంటాం, మరలా లోపల ఉన్న తర్వాత ఉంచగలిగినంతసేపు ఉంచిన తర్వాత మరలా శ్వాసను వదిలేస్తాం. ఇలా దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవచ్చు. దీని తర్వాత ఓంకారం చాంట్ చేయవచ్చు. ఓంకారాన్ని చాంట్ చేసేటప్పుడు మన యొక్క శబ్దం అనేది నాభి నుంచి పైదాకా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. దీర్ఘంగా మనం ఎంతసేపు చాంట్ చేయగలుగుతామో అంతసేపు ఓంకారాన్ని చాంట్ చేయగలుగుతాం. ఎలానో ఇప్పుడు చూద్దాం. కళ్ళు మూసుకుంటాం. మన యొక్క 2 చేతులు కూడా జ్ఞానముద్ర కానీ లేదా ఏదైనా ముద్ర తెలిస్తే ముద్ర పెట్టుకోవచ్చు, లేదా హ్యాండ్స్ని ఫ్రీగా వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాత మన యొక్క బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉంచేసి మన శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. శ్వాస అనేది నార్మల్గా అయ్యేంతవరకు కూడా ఇలా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకున్న తర్వాత ఓంకారాన్ని చేస్తాం. ఇలా దీర్ఘంగా మకారాన్ని చాంట్ చేస్తూ మనం ఓంకారాన్ని చేస్తాం.
ఇలా మనం 10 నుంచి 15 సార్ల వరకు కూడా ఓంకారాన్ని చాంట్ చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ రకంగా ఎవరికి వీలైనవి ప్రాణాయామ, ఓంకారమ చాంట్ చేసి మనలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుందాం. నమస్కారం.